మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు. అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా, అధికారులు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టొద్దండి. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఒడ్డు దాటే వరకు వాడమల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య చందంగా పరిపాలన ఉంది. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రజల ఇళ్లకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ధరలు విపరీతంగా పెంచి దోపిడీ చేస్తా ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఓడించండి, మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తాం, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. మరి అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి? ఏ స్మార్ట్ మీటర్లు అయితే రద్దు చేస్తామని చెప్పి అన్నారో ఆ స్మార్ట్ మీటర్లని పరిశ్రమలు పెట్టారు, వ్యాపారవేత్తలు పెట్టారు, చిన్న చిన్న చిరు వ్యాపారులు పెట్టారు. ఇప్పుడు ప్రజలు ఇళ్లకు పెడతా ఉన్నారు. ఇప్పటికే ప్రజలు ఉన్నటువంటి మీటర్లకి బిల్లులు చెల్లిస్తున్నారు, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు. అదనంగా మీటర్ కోసం ఎందుకు బిల్లు చెల్లించాలండి? అదానీ స్మార్ట్ మీటర్ కోసం ప్రతి ఒక్కరూ 9,000 నుంచి 18,000 రూపాయల వరకు బిల్లు కట్టాలంట. అలాగే ఈ వీటిని 93 నెలల్లో అడ్జస్ట్ చేస్తారంట. ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద కూటమి ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల భారాలు వేస్తుంది. మేము సిపిఎం పార్టీగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, అదానీ లాభాల కోసం ప్రజల మీద భారాలు వేయడం మీకు ధర్మమా, న్యాయమా? ఇది సరైన కాదు చెప్పదలుచుకున్నాం. మేము ఆయన లాభాల కోసం ప్రజలకు భారాలు భరించాలండి. స్మార్ట్ మీటర్లు అంటేనే దోపిడీ నిలయం. ఈరోజు సాధారణ ప్రజానికం మెసేజ్ చూడలేరు, ఆ టైంలో బిల్లు ఉండదు, డబ్బులు ఉండవు. ఇప్పుడు పద్ధతి ప్రకారంగా బిల్లు వచ్చిన 15 రోజుల వరకు ప్రజలు డబ్బులు కట్టడానికి అవకాశం, బిల్లు చెల్లించడానికి అవకాశం ఉంది. స్మార్ట్ మీటర్ ముందుగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. డబ్బులు లేక స్మార్ట్ మీటర్ కి మెసేజ్ చూడలేక అర్ధాంతరంగా కరెంటు ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే ధర, ఉదయం ఒక ధర, రాత్రి ఒక ధర, వేసవికాలంలో ధర, ధరలు కూడా విపరీతంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు అంటేనే దోపిడీ నిలయం, ప్రజల మీద భారాలు, అదేవిధంగా అదానీ కంపెనీ లాభాలు తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని చెప్పని పెంచినటువంటి సర్దుబాటు ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు వెంటనే రద్దు చేసి ఎవరికి మీరు అయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఎగ్గతి పెట్టిందో ప్రధానికి మీకు కూడా అదే గతి పెట్టిస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.